అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులతోటి తెలియజేస్తారు. ఈ లోకంలో వారిని మించిన వాళ్ళు లేరు కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో కూడా ఈ విషయాలను పంచుకోవడం కూడా జరుగుతుంది. మీరు పార్టీ చేద్దామనే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈరోజు మీ యొక్క స్వభావంలో జీవితంలో కొన్ని మంచి మార్పులు రావడం అనేది జరుగుతాయి. ఈరోజు మీరు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు. ఈ విధంగా మీరు ఈరోజు చాలా నెమ్మదిగా అలసుగా ప్రవర్తించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనం ఈ రోజు మీకు తిరిగి అందుతుంది. మరి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు వ్యక్తిగత సంబంధాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో రొమాంటిక్గా డిన్నర్ డేట్కి వెళ్ళవచ్చును. మీ ప్రియమైన వారితో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచనలను బాగా నియంత్రించుకోవాలి. మరి నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు మెలకువ వహించాలి. మరి ఈ రోజు ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు అధికమవుతాయి. ఈరోజు విభేదాన్ని మానాల్సి ఉంటుంది. మరింత అనారోగ్యానికి అది కారణమవుతుంది. ఆస్తి వివాదాలకు పరిష్కారం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. ఈరోజు శనీశ్వరునికి అధినేత అయినటువంటి మీరు పూజించటం వల్ల మీకు మంచి జరుగుతుంది. నిరుత్సాహం అనేది తొలగించబడుతుంది. ఇక ఈరోజు మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు కూడా కొన్ని ఉంటాయి. ఆర్థికంగా మరింతగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యత్నాలలో అవాంతరాలు ఉంటాయి. ఈరోజు మీకు ఫలవంతమైనదిగా ఉంటుంది. మీరు మతపరమైన పనుల్లో మంచిగా పాల్గొంటారు. ఇక ఈరోజు పూజాపాఠంపై ఆసక్తి కలిగి ఉండడం వల్ల మేలు కలుగుతుంది. కుటుంబంలో గొప్ప సమయం మీకు గడపడం, వినోదం, ఆనందం అనేవి కలుగుతాయి. ఉద్యోగస్తులు మరియు ఒత్తిడిని కలిగే విషయాలు కొన్ని ఉంటాయి ఉద్యోగంలో. ఇక ఈరోజు ఆరోగ్యం విషయంలో ఆమ్లత్వం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. మరి మీపై పెరుగుతున్నటువంటి పనిభారం, ఒత్తిడి, మరి అలసట కారణంగా ఈరోజు మీ ఆరోగ్యం పాడవచ్చు. నిద్రలేని సమస్యలు కలుగుతాయి. భవిష్యత్తు ఆందోళన గురించి చింతించాల్సిన అవసరం లేదు. పని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మంచి మార్గంలో వివాదం అనేది ఉండవచ్చును. జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. గొడవలు జరగకుండా చూసుకోవాలి. సహోద్యోగుల నుండి మద్దతు కూడా పొందుతారు. లక్కీ సంఖ్య 54. లక్కీ కలర్ ద్రాక్ష. పరిహారంలో ఈరోజు చూసినట్లయితే మీరు చక్కగా ఈరోజు పరిహారం కొరకు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకొని పేదలకు అన్నదానం చేయటం వల్ల మీకు దోషాలు పరిహారమయ్యన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.